తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైటెన్సివ్ సిచ్యువేషన్కి దారితీసింది మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి పలుమార్లు వాయిదా పడింది. దీనిలో భాగంగా హైకోర్టు డైరెక్షన్తోనే నేడు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే పలుమార్లు అరెస్టులు, వివాదాలు, కేసులు జరిగాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాం 22 స్థానాలు ఉన్నటువంటి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ మద్దతుతోని 14 మంది స్థానాలు దక్కించుకున్నారు. ఇటు కాంగ్రెస్ స్థానాలకి మెజార్టీ స్థానాలకు సరిపోయే విధంగా లేదు. దీనిలో భాగంగా ఖచ్చితంగా గతంలో ప్రయత్నాలు చేశారు, ప్రలోభాలకి గురి చేశారు. అయినప్పటికీ కూడా 51 రోజుల పాటు పండుగలు పబ్బాలు అనేటువంటిది లేకుండా వీళ్ళంతా క్యాంపులో ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, అలాగే 4 సిపిఐ కౌన్సిలర్లు, 14 మంది మొత్తం. అంటే ఇప్పటికీ ఒకవైపు మంత్రి వివేక్, అలాగే ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎక్స్-అఫీషియో మెంబర్లుగా వారు నమోదు చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. అయినప్పటికీ సరిపోయినటువంటి మెజార్టీ మార్కు రాకపోవడంతో దాన్ని వదిలేసినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్లో ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్ దగ్గర మాజీ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ బస్సులో క్యాంపు నుంచి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని గంటల్లోనే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఇదే బస్సులో మనం చూస్తున్నాం. దానికి సంబంధించి అయితే మాజీ విప్ బీఆర్ఎస్ నేత బాల్క సుమన్, అలాగే మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఇతర నేతలు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. విక్టరీ సింబల్ చూస్తున్నారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ప్రజా యుద్ధం తప్పదు. గతంలో సైతం పోలీసులను భారీగా మోహరించారు. దీనిలో ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు, ప్రజాస్వామ్యాన్ని అని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గం అంటే మంత్రి వివేక్ సంబంధించి బాల్క సుమన్ని టార్గెట్ చేశారనేటువంటి కోణంలో ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మొత్తం మీద ఒక టెన్సివ్ సిచ్యువేషన్లో నువ్వా నేనా అనేటువంటి విధంగా కొనసాగుతున్నటువంటి దానిలో భాగంగానే ప్రస్తుతం చూస్తున్నాము. ఇది మొత్తం మీద ఇవాళనైనా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇది జరగాలి. ఖచ్చితంగా మేము కైవసం చేసుకోబోతున్నాం. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించకుంటే ఖచ్చితంగా మేము చర్యలు చేపడతాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి వారు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ప్రస్తుతం ఇదే బస్సులో వీళ్ళంతా కూడా సరిపోయేటువంటి విధంగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. మొత్తం మీద ఇప్పటికైనా ఈ రోజైనా మున్సిపల్ చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు సజావుగా సాగుతాయి అనేటువంటి కోణంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హై అలర్ట్ క్రియేట్ చేసినటువంటి ఎన్నిక క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి అని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ఇప్పటికైనా దీనిపైన ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి అనుకూలంగా చర్యలు చేపట్టాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు. మొత్తం మీద చూద్దాం, భారీ కాన్వాయ్తో బయలుదేరుతున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇప్పటి ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని చెప్పి వారు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.